అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి అద్భుత అవకాశం. జూన్ 27, 28, 29 తేదీలో మీ జీవితాన్ని మార్చే 5 వస్తువులు. వృషభ రాశి వారు మీరు చాలా ప్రత్యేకమైన వారని ముందుగా గుర్తుపెట్టుకోండి. సాక్షాత్తు శుక్ర భగవానుడి ఆధిపత్యంలో ఉన్న రాశి మీది. అందుకే మీకు సహజంగానే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఆ తల్లి మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి సంకోచిస్తుంది. జూన్ 27, 28, 29 తేదీలలో మీరు మీ ఇంట్లో ఉన్న 5 రకాల వస్తువులను వెంటనే బయటపడేస్తే మీ జీవితంలోనే మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆ తర్వాత మీ అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు. ఈ విషయాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకు అంటే మీ జీవితాన్ని మార్చే శక్తి వీటికి ఉంది. ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు అత్యవసరంగా మీ పనులని పక్కన పెట్టేసి ఈ విషయాల మీద దృష్టి సాధించాలి. లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే మనం ఎంత కష్టపడిన ఫలితం శూన్యం. అందుకే ఆ తల్లి మన ఇంట్లో నిత్యం కొలువై ఉండాలి అంటే మనం కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సిందే. ఆ 5 వస్తువులు ఏమిటి అని తెలుసుకోవాలి అంటే ఈ సమాచారాన్ని పూర్తిగా చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ ఒక్క వస్తువు మిస్ అయినా కూడా మనకు మళ్ళీ ఇబ్బంది పడవలసిన అవసరం అయితే వస్తుంది. కాబట్టి ఈ వివరాలను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. వృషభ రాశి వారి స్వభావం, జీవిత ప్రయాణం ఒక లోతైన నది లాంటిది. పైకి ఎంతో ప్రశాంతంగా నిశ్చలంగా కనిపిస్తుంది, కానీ లోపల ఎంతో శక్తిని, పట్టుదలని దాచుకొని ఉంటుంది. భూతత్వ రాశి అవడం వల్ల వీరు భూమి ఎంతో సహనంతో ఉంటారు. చిన్న చిన్న విషయాలకు తొందరపడరు, ఆవేశపడరు. ప్రతి విషయాన్ని కూడా లోతుగా ఆలోచించి నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటారు. చిన్నతనం నుంచి వీరికి జీవితం అంటే ఏంటో పాఠాలు నేర్పుతుంది. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, కొన్నిసార్లు కుటుంబ బాధ్యతలు వీరిని చిన్న వయసులోనే పెద్దవారిగా మారుస్తాయి. అయితే ఈ కష్టాలను చూసి వారు ఎప్పుడు కూడా భయపడి పారిపోరు. వాటిని ఒకసారి సవాలుగా తీసుకొని ముందుకు సాగుతారు. ఈ అనుభవాలే వాటిని రాటుతీరేలా చేస్తాయి. వారిలో సహజంగానే సమస్యలను పరిష్కరించే గుణం బలంగా ఉంటుంది. ఒక సమస్య వస్తే దాని గురించి ఆందోళన చెందడం కన్నా ఆ సమస్యకు మూలం ఏమిటి, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలని విశ్లేషించడం మొదలు పెడతారు. వారి ఈ విశ్లేషణాత్మక స్వభావమే వారిని ఎన్నో గండాల నుండి గట్టెక్కిస్తుంది. వృషభ రాశి వారి సహనానికి ఒక అద్దు ఉంటుంది. ఆ అద్దు దాటే వరకు వారు ఎంతో మౌనంగా ఓర్పుతో ఉంటారు. ఎదుటివారు ఎన్ని మాటలు అన్నా, ఎంత రెచ్చగొట్టినా భరిస్తారు. కానీ ఒక్కసారి వారి సహనం నశిస్తే మాత్రం వారిలోని మరో కోణాన్ని చూడవలసి వస్తుంది. వారి కోపం అగ్ని పర్వతం బద్దలైనట్టుగా ఉంటుంది. ఆ సమయంలో వారిని ఆపడం ఎవరి తరం కూడా కాదు. వారి కోపం రావడానికి ముఖ్య కారణం వారికి సంబంధం లేని విషయాలలో ఇతరులు తలదూర్చడం, వారు చేసే పనులు వేలు పెట్టడం, లేదా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం వంటివి చేస్తే వారి సహనాన్ని కోల్పోతారు. మొండివాడు రాజు కంటే బలవంతుడు, దేనికి భయపడడు, గుండెని నిండా ధైర్యంతో నిటారుగా నిలబడతాడు అన్న సామెత వీరికి సరిగ్గా సరిపోతుంది. అయితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అంటే వీరు తమ కోపాన్ని ఒక ఆయుధంగా కాకుండా ఒక బలహీనంగా గుర్తించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకొని తమ శక్తిని సరైన మార్గంలో పెడితే వారు సాధించలేనిది ఏది ఉండదు. కోపంతో తీసుకున్న నిర్ణయాలు వారిని పతనానికి దారితీస్తాయని గ్రహించాలి. వృషభ రాశి వారి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు జీవితంలోనే పరిస్థితులు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండవు. ఎన్నోసార్లు వీరు కోరుకున్నది ఒకటి అయితే జరిగేది మరొకటి అవుతుంది. అయినా సరే ఆ పరిస్థితులకు కుంగిపోకుండా వాటిని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు. వారి జీవితం ఒక నిరంతర పోరాటంలో సాగుతుంది. ఈ రాశి వారు చాలా కష్టపడే మనస్తత్వం కలవారు. శ్రమకు ఓర్చి పనిచేస్తారు. ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంతటి సవాళ్ళు ఎదురైనా వెనకడుగు వేయరు. ఆ కష్టాన్ని ఎలాగైనా సరే ఎదుర్కొని విజయం సాధించాలనే తపన వారిలో బలంగా ఉంటుంది. వారికి ఈ పట్టుదలే వారిని సక్సెస్ వైపు నడిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరి జీవితంలో కష్టాలు ఎంత ఎక్కువగా ఉంటాయో అదృష్టం కూడా అంతే బలంగా తోడుంటుంది. సరైన సమయంలో అదృష్టం వారి తలుపు తడుతుంది. వీరంతా అదృష్టవంతుర్రా అని నలుగురు మాట్లాడుకునేలాగా వీరి జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. కష్టపడి పనికి వచ్చిన వీరు దైవం కూడా అదృష్ట రూపంలోని అండగా నిలుస్తాడు. వృషభ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని ఎంతగానో ఇష్టపడతారు. మంచి ఇల్లు, ఖరీదైన కారు, బ్రాండెడ్ బట్టలు, రుచికరమైన భోజనం వంటి వాటిపై వీటికి మక్కువ ఎక్కువ. కేవలం ఇష్టపడమే కాదు, ఆ జీవితాన్ని సాధించడానికి అవసరమైన పరిస్థితులను కూడా వారే సృష్టించుకుంటారు. వారి కష్టార్జితంతో ఈ సుఖాలను అనుభవిస్తారు. వీటి జీవితాన్ని 2 భాగాలుగా చూడవచ్చు. ఒక ముఖ్యమైన ఘట్టానికి ముందు, ఆ తర్వాత ఆ ముఖ్యమైన ఘట్టం పెళ్లి కావచ్చు, లేదా ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడడం కావచ్చు.
ఉదాహరణకు పెళ్లికి ముందు వారి జీవితం ఒకలాగా ఉంటే పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోతుంది. ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెరియర్ లేదా వివాహానికి ముందు మీరు ఎన్నో సర్దుబాట్లతో పొదుపుతో జీవితాన్ని గడుపుతారు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తారు. కానీ జీవితంలో స్థిరపడ్డాక వారి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. వారి కలలను ఒక్కొక్కటిగా నిజం చేసుకుంటూ తాము కోరుకున్న విలాసవంతమైన జీవితాన్ని గడపడం మొదలు పెడతారు. ఇది భాగస్వామి రాకతో వీరి జీవితంలో అదృష్టం రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా, మానసికంగా వారికి ఒక భరోసా దొరుకుతుంది. పెళ్లికి ముందు ఉన్న కష్టాలు, ఇబ్బందులు క్రమంగా తొలగిపోయి ఒక ప్రశాంతమైన ఆనందకరమైన జీవితం మొదలవుతుంది. అందుకే వృషభ రాశి వారి జీవితంలో వివాహం ఒక కీలకమైన మలుపు అని చెప్పుకోవచ్చు. వీరి స్థిర స్వభావం కావడం వల్ల స్నేహానికి, ప్రేమకు చాలా విలువనిస్తారు. వీరు సులభంగా అందరితో కలిసిపోలేరు. కానీ ఒక్కసారి స్నేహం చేస్తే జీవితాంతం దానిని నిలబెట్టుకుంటారు. తమ స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. నమ్మకానికి మారుపేరుగా నిలుస్తారు. ప్రేమ విషయంలో కూడా అంతే. వీరు ప్రేమించారు అంటే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. తమ భాగస్వామికి పూర్తి భద్రతను, భరోసాను ఇస్తారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ ప్రేమలో మోసపోతే మాత్రం తట్టుకోలేరు. ఆ బాధ నుండి బయటపడడానికి వారికి చాలా సమయం పడుతుంది. డబ్బు విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసరమైన ఖర్చులు చేయరు. ప్రతి రూపాయి కూడా విలువ తెలిసిన వారు కాబట్టి పొదుపుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు. భూమి, ఇల్లు, బంగారం వంటి స్థిరమైన ఆస్తులపై పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. వారి ఈ ఆర్థిక క్రమశిక్షణ వారిని భవిష్యత్తులో ధనవంతులుగా మారుస్తుంది. వృత్తి, ఆరోగ్యం మరియు బలహీనతలు. వృత్తి జీవితంలో మీరు చాలా నమ్మకమైన, బాధ్యత గల ఉద్యోగులుగా ఉంటారు. వీరికి అప్పగించిన పనిని సమయానికి పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు. తొందరపడి పైకి వెళ్ళాలని కాకుండా నిలకడగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వారి మొండితనం కొన్నిసార్లు వారికి ప్రతికూలంగా మారుతుంది. తాము పట్టిన కుందేలుకు మూరే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఇతరుల సలహాలను, సూచనలను అంత సులువుగా అంగీకరించరు. ఈ స్వభావం వలన కొన్ని మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. కాస్త ఫ్లెక్సిబుల్గా ఉండడం నేర్చుకుంటే వీరికి తిరుగుండదు. వీరి ప్రకృతిని, సౌందర్యాన్ని ఎంతగానో ఆరాధిస్తారు. పచ్చని చెట్లు, అందమైన పువ్వులు, ప్రశాంతమైన వాతావరణం అంటే వీరికి ప్రాణం. తమ ఇంటిని కూడా ఎంతో అందంగా, కళాత్మకంగా అలంకరించుకోవడానికి ఇష్టపడతారు. వారి అభిరుచి చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో వీరు కాస్త శ్రద్ధ వహించాలి. రుచికరమైన ఆహారం పైన మక్కువ ఎక్కువగా ఉండడం వలన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆహారంలో నియంత్రణ పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. మొత్తం మీద వృషభ రాశి వారి జీవితం కష్టాలు, పట్టుదల, సహనం, అదృష్టం మరియు విలాసాల కలబోత. వారు తమ బలహీనత అయిన కోపాన్ని జయించి తమ బలమైన పట్టుదలను సరైన మార్గంలో ఉపయోగిస్తే వారిని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. భూమి వలె స్థిరంగా, పర్వతం వలె దృఢంగా నిలిచి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ 5 వస్తువులను తొలగించండి. ఇక జూన్ 27 నుంచి 29 తారీఖు వరకు అత్యవసరమైన తొలగించవలసిన 5 వస్తువులు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1. ఆగిపోయిన గడియారాలు. మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలు ఏ రూపంలో ఉన్నా వాటిని వెంటనే తొలగించాలి. గోడ గడియారం కావచ్చు, చేతికి పెట్టుకునే వాచ్ కావచ్చు, లేదా ఏదైనా పాత టేబుల్ క్లాక్ అయినా సరే. కాలం ఆగిపోవడం అనేది మన జీవితంలో అభివృద్ధి కూడా ఆగిపోవడానికి ఒక సంకేతం లాంటిది. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది ప్రతికూల శక్తిని విడుదల చేస్తుంది. మీ పనిలో ఆటంకాలు, ఆలస్యం వంటివి జరగడానికి ఇది ఒక ముఖ్య కారణమవుతుంది. వృషభ రాశి వారు సహనవంతులు. నెమ్మదిగానైనా సరే స్థిరంగా ముందుకు వెళ్తారు. కానీ ఈ ఆగిపోయిన కాలం మీ పురోగతిని పూర్తిగా స్తంభింపు చేస్తుంది. అందుకే మీ ఇంట్లో అలాంటి గడియారాలు ఉంటే వెంటనే వాటికి కొత్త బ్యాటరీలు వేయండి లేదా రిపేర్ చేయించండి. అది సాధ్యం కాకపోతే ఏమాత్రం ఆలోచించకుండా ఆ వస్తువును ఇంట్లో నుండి బయటికి పడేయండి. మీ జీవితం అనే కాలచక్రం నిరంతరం ముందుకు సాగాలి అంటే ఇంట్లోని కాల సూచికలు కూడా నడుస్తూనే ఉండాలి. 2. పగిలిన లేదా చికిలిన వస్తువులు. రెండవ ముఖ్యమైన విషయం పగిలిన లేదా చికిలిన వస్తువులు. ముఖ్యంగా వంటగదిలో ఉండే పగిలిన కప్పులు, సాసర్లు, పగిలిన గాజు గ్లాసులు, పగుళ్ళు వచ్చిన ప్లేట్లు వంటివి ఏమాత్రం కూడా ఉంచుకోకూడదు. ఇది దరిద్రానికి చిహ్నంగా పండితులు చెప్తారు. ఈ పగిలిన వస్తువులు పేదరికాన్ని, అనారోగ్యాన్ని ఆకర్షిస్తాయని శాస్త్రం చెబుతుంది. వృషభ రాశి వారికి శుక్రుడి ప్రభావం వలన శుక్రమైన భోజనం అంటే ఇష్టం. అలాగే మీరు పలిగిన పాత్రలలో భోజనం చేయడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి హాని కలుగుతుంది. కాబట్టి మీ వంటగదిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించండి. కొంచెమే చికిలింది కదా అని నిర్లక్ష్యం చేయకుండా అలాంటి వస్తువులు ఏవి ఉన్నా వాటిని వెంటనే బయటపడేయండి. వాటి స్థానంలో కొత్త వాటిని తెచ్చుకోండి. ఆ మార్పు మీ ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది. 3. పగిలిన అద్దాలు. మూడవది
పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం అరిష్టమని మన పెద్దలు ఎప్పటి నుండో చెప్తున్నారు. ఇది కేవలం మూఢనమ్మకమే కాదు, దీని వెనకాల శాస్త్రీయ కారణం కూడా ఉంది. పగిలిన అద్దం కాంతిని సరిగ్గా పరావర్తనం చేయదు. దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా కనిపిస్తుంది. అది మన ఆత్మవిశ్వాసానికి దెబ్బతీస్తుంది. అంతేకాకుండా పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపచేస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు అంటారు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్ధలు, అనవసరమైన చికాకులు పెరుగుతాయి. మీ ఇంట్లో అలాంటి పగిలిన అద్దం ఏ మూలన ఉన్నా దాన్ని వెంటనే తొలగించండి. కొంతమంది చిన్న క్రాక్ వచ్చిందిలే అని దాన్ని గమ్ముతో అందించి వాడుతుంటారు. అది కూడా చాలా పెద్ద తప్పు. పగిలింది అంటే దానితో మీ రుణం తీరిపోయినట్టే. ఎంత ఖరీదైన వస్తువులైనా సరే పగిలిన తర్వాత దాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అని గ్రహించండి. 4. దేవుడి పటాలు లేదా విగ్రహాలు చిరిగిన పగిలిన అదనపు 4. దేవుని పటాలు లేదా విగ్రహాలకు సంబంధించిన విషయం. పూజ గదిలో చిరిగిన పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు ఉండకూడదు. అలాంటి వాటికి పూజించడం వల్ల మనకు పూజా ఫలం దక్కకపోగా దోషం చుట్టుకుంటుంది. ఇది మనం దేవుడిని అవమానించినట్టే అవుతుంది. అలాగే ఒకే దేవుడికి సంబంధించిన 2-3 చిత్రపటాలు లేదా విగ్రహాలు పూజ గదిలో ఉండకూడదు. ఉదాహరణకు లక్ష్మీదేవి పటాలు 2 లేదా 3 ఉండడం, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఒకదాని పక్కన 1, 2 ఉండడం వంటివి చేయకూడదు. ఇది శక్తి వికేంద్రికకు దారి తీసి మన ప్రార్థనలో ఏకాగ్రత లోపించేలా చేస్తుంది. మీ ఇంట్లో అదనంగా ఉన్న దేవుడి పటాలను లేదా పగిలిన పటాలను ఏదైనా గుడిలో ఉన్న రావి చెట్టు కింద పెట్టండి, లేదా ఎవరికైనా అవసరమైన వారికి దానంగా ఇవ్వండి. దానివల్ల మీకు పుణ్యం వస్తుంది. పూజ గది ఎప్పుడు కూడా ప్రశాంతంగా తక్కువ వస్తువులతో నిండి ఉంటే అక్కడ సానుకూల శక్తి ప్రసరిస్తుంది. 5. చనిపోయిన పెద్దలు వాడిన వస్తువులు. ఇక 5వది అత్యంత ముఖ్యమైన విషయం. చనిపోయిన మీ పెద్దలు, పితృదేవతలు వాడిన వస్తువులు. చాలామంది పెద్దల మీద ఉన్న ప్రేమతో వారి గుర్తుగా వారు వాడిన వస్తువులను ఇంట్లో భద్రంగా దాచుకుంటారు. ఇది భావోద్వేగపరంగా సరైనది అనిపించిన వాస్తుశాస్త్రం ప్రకారం ఇది మంచిది కాదు. చనిపోయిన వారి ఆత్మ ఈ వస్తువులతో బంధాన్ని పెంచుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందని నమ్మకం. కాబట్టి ఇంట్లో అశాంతి, తెలియని ఆందోళన, పనులలో ఆటంకాలు వంటివి కలుగుతాయి. వారి ఆత్మ శాంతించాలి అంటే వారు వాడిన వస్తువులు దానం చేయడం ఉత్తమమైన మార్గం. వారి బట్టలను పేదవారికి దానం చేయండి. వారి మంచి వంటి వస్తువులను కూడా అవసరమైన వారికి ఇచ్చేయండి. వారి బంగారం వంటి ఉంటే వాటిని కరిగించి మీకోసం కొత్త ఆభరణాలు చేయించుకోండి. వారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. కానీ వాటి వస్తువులను అంటిపెట్టుకోవడం వలన ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని గుర్తుపెట్టుకోండి. మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. లక్ష్మీదేవిని ఆహ్వానించండి. ఈ 5 రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి తొలగించిన తర్వాత మీ ఇంట్లో చేయాల్సిన మరికొన్ని మార్పులు కూడా ఉన్నాయి. ఇంట్లో సింహదారం ఎప్పుడు శుభ్రంగా ఆకర్షణీయంగా ఉండాలి. లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖ్య దారం కూడా కాబట్టి అక్కడ ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఇంటి గుమ్మానికి నామిడి తోరణాలు కట్టడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అలాగే తులసి కోటను ఇంటి ముందు ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వృషభ రాశి వారు ఈ చిన్న మార్పులు చేయడం వల్ల గొప్ప ఫలితాలను చూస్తారు. వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంగిలి గిన్నెలను రాత్రిపూట సింకులో వదిలేయకూడదు. అన్నపూర్ణాదేవి నివసించే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఏర్పడుతుంది. ముఖ్యంగా శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకొని ఉప్పు నీటితో ఇల్లంతా తుడవడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి అష్టోత్తర శతనామావళి చదువుకోవడం వృషభ రాశి వారికి అద్భుతమైన యోగాన్ని కలిగిస్తుంది. ముగింపు. మీ భవిష్యత్తు మీ చేతిలోనే. మీ చేసే ప్రతి పనిలోనూ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ శుక్రుడి ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు మీ జీవితాన్ని కళాత్మకంగా, సుఖమయంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మొండితనం అనే మీ లక్షణం కొన్నిసార్లు మీకు అడ్డంకుగా మారవచ్చు. ఇతరుల సలహాలను కూడా స్వీకరించడానికి ప్రయత్నించండి. మీరు నమ్మకానికి, స్థిరత్వానికి మారిపోయారు. మీరు ఒకసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా సరే వెళ్తారు. ఈ లక్షణమే మిమ్మల్ని వ్యాపారంలో, ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అయితే మార్పును అంత త్వరగా అంగీకరించకపోవడం మీ బలహీనత. ఆర్థికంగా మీరు డబ్బును సంపాదించడంలో నేర్పరులు, కానీ దాన్ని ఖర్చు చేయడంలో కూడా ముందుంటారు. విలాసవంతమైన జీవితం కోసం ఎక్కువగా ఖర్చు చేసే అలవాటు కొంచెం తగ్గించుకుంటే మీరు గొప్ప ధనవంతులు అవ్వడాన్ని ఎవరు ఆపలేరు. పొదుపు చేయడం వల్ల కూడా ఎక్కువ దృష్టి పెట్టండి. సంబంధాల విషయంలో మీరు చాలా నమ్మకమైన సరే
మీ కుటుంబాన్ని అయినా సరే మీ స్నేహితులు ప్రాణకంటే ఎక్కువ ప్రేమిస్తారు, కానీ ఒక్కొక్కసారి మీ ప్రేమ ఆధిపత్యంగా మారే అవకాశం ఉంటుంది. మీ వాళ్ళకు కొంచెం స్వేచ్ఛను ఇవ్వడం వల్ల మీ సంబంధాలు మరింత బలపడతాయి. వృషభ రాశి వారు భూమికి సంబంధించిన వ్యాపారాలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో రాణిస్తారు. అలాగే శుక్రుడి ప్రభావం వలన కళలు, సంగీతం, ఫ్యాషన్, సౌందర్య ఉత్పత్తులు, నగల వ్యాపారం వంటి రంగాలలో కూడా అద్భుతంగా రాణించగలరు. మీ సహనాన్ని సరైన రంగంలో ఉపయోగిస్తే మీదే విజయం. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తాత్కాలికమే అని గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సిందల్లా కూడా మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకోవడమే. అందుకు మొదటి అడుగు మీ ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తిని తొలగించడమే. చెత్త చెదారం, పనికిరాని వస్తువులు, చిరిగిన బట్టలు, పాత చెప్పులు, తుప్పు పట్టిన ఇనుప సామాన్లు వంటివి ఇంట్లో ఉంటే అవి మీ ఆలోచనలు కూడా అలాగే పాతవిగా నిరుపయోగంగా మారుస్తాయి. కొత్త ఆలోచనలు రావాలన్నా, కొత్త అవకాశాలు మిమ్మల్ని భరించాలన్నా ముందుగా ఈ పాత వాటిని వదిలించుకోవాలి. ప్రతి అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేసి పనికిరాని వస్తువులను బయటపడేయడం ఒక మంచి అలవాటుగా చేసుకోండి. ఇది మీ ఇంట్లో దరిద్రాన్ని బయటకు పంపడానికి ఒక చక్కటి మార్గం. ఈ చిన్న పని మీ జీవితంలో ఎంత పెద్ద మార్పు తీసుకొస్తుందో మీరు గమనిస్తారు. మీరు మీ అదృష్టాన్ని నిలుచుకోవడం మానేసి మీ చేతుల్లో ఉన్న పనులను సర్దిద్దుకోవడం మొదలుపెట్టండి. మీ ఇల్లే మీ దేవాలయం. దాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటే మీకు అంత మంచి జరుగుతుంది. ఈ చెప్పిన పరిహారాలన్నీ పాటించడం మొదలుపెట్టిన కూడా కొద్ది రోజుల్లోనే మీకు మార్పు కనిపించడం మొదలవుతుంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మీలో కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వృషభ రాశి వారు సహజంగానే అదృష్టవంతులు. ఆ అదృష్టాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించి అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి కింద కామెంట్లలో